మీకు అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాలు, రండి 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 వాళ్ళ పట్టుకుంటాడు ఇక్కడ. రండి 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 మా దగ్గర రండి, మా దగ్గర రండి, మా దగ్గర రండి. ఏదో చూడు నలమంది సొంతలో అప్పుడప్పుడు కనబడుతుంది అంటుంటాడు. రండి 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 మా చర్చికి రండి, మా చర్చికి రండి, మా చర్చికి రండి. అసలు అలాగ అడగడానికి ఎందుకు అలాగ అడుగుతున్నా? సిగ్గుసారో లేదా అలాగే అడుక్కోవడానికి? అంటే మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. మా చర్చికి రండి, మా చర్చికి రండి అంటున్నాడంటే అర్థం ఏంటి? వీడు సేవకుడు కాదు, వ్యాపారస్తుడు. వాడు సేవకుడైతే అలాగ అడుక్కోడు, వాడు వ్యాపారస్తుడు. నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని ఆలోచనల్లోనికి వెళ్ళు, నువ్వు సత్యంలో ఉండు, ఏ చర్చికి వెళ్ళినా పర్లేదు అంటున్నాడంటే యథార్థవంతుడై ఉండాలి. సత్యంలో ఉండి పర్లేదు, సత్యంలో ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపో, అసత్యం దగ్గరికి వెళ్ళకంటే యథార్థవంతుడు అవుతాడు. అలా కాదు, మా దగ్గర్రా, మా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందుకో, మా దగ్గరికి వస్తేనే దీవెన, మా దగ్గరికి వస్తేనే నీ అప్పులు తీరుతాయి, మా దగ్గరికి వస్తేనే నీ రోగాలు తగ్గుతాయి, మా దగ్గరికి వస్తేనే నీ సమస్యలు పోతాయి అన్నాడంటే దొంగోడు వాడు. గుర్తుపెట్టుకోండి.